నమస్తే, వెల్కమ్ టు మెగా 9. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన లేడీ సూపర్ స్టార్ విజయశాంతి 1964 జూన్ 24వ తేదీన జన్మించారు. ఆమె అసలు పేరు శాంతి. పిన్ని విజయలలిత తెలుగు సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించారు. ఆమె పేరులోని విజయను చేర్చుకొని విజయశాంతిగా కెరీర్ను ప్రారంభించారు. 15వ ఏటనే తమిళ చిత్రసీమలో అడుగుపెట్టారు విజయశాంతి. సినీ ఇండస్ట్రీలో ఈమెది 40 ఏళ్ల ప్రస్థానం. 1979లో భారతీరాజా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం కల్లుక్కుల్ ఏరం ద్వారా నటిగా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ నటించిన కిలాడి కృష్ణుల్లో హీరోయిన్ గా చేశారు. కానీ నటిగా బ్రేక్ ఇచ్చిన మూవీ నేటి భారతం. ఇక అక్కడి నుంచి తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు విజయశాంతిని వరించాయి. కర్తవ్యం చిత్రంలో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి ఉత్తమ నటిగా జాతీయ అవార్డును అందుకున్నారు. వందే మాతరం, ప్రతిఘటన, అగ్నిపర్వతం, పసివాడి ప్రాణం, స్వయం కృషి, యముడికి మొగుడు, జానకి రాముడు, ముద్దుల మామయ్య, కొండవీటి దొంగ, లారీ డ్రైవర్, శత్రువు, గ్యాంగ్ లీడర్, చిన్నరాయుడు, మొండి మొగుడు, పెంకి పెళ్ళాం సినిమాలు విజయశాంతిని స్టార్ హీరోయిన్ గా మార్చాయి. సౌత్ లో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా కొనసాగారు ఆమె. జాతీయ అవార్డులతో పాటు 7 సార్లు దక్షిణాది ఫిల్మ్ఫేర్ పురస్కారాలను అందుకున్నారు. ఉత్తమ నటిగా 4 నంది అవార్డులు గెలుచుకున్నారు. లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్, ఇలా విజయశాంతికి ఎన్నో పేర్లున్నాయి. కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ పాత్రలు చేశారు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ లో సీరియస్ పాత్రలను అద్భుతంగా పోషించారు. ముఖ్యంగా యాక్షన్ సినిమాల్లో ఈమెది సెపరేట్ ట్రాక్. టాప్ హీరోలతో ఆడి పాడిన విజయశాంతి రెమ్యునరేషన్ విషయంలోనూ అదే స్థాయిలో అందుకున్నారు. అత్యధిక లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసి రికార్డు సృష్టించారు. టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతిది హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి 19 చిత్రాల్లో నటించారు. అలాగే బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్ లో 17 సినిమాలు వచ్చాయి. కర్తవ్యం సినిమాను హిందీలో తేజస్విని పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా సూపర్ హిట్ అయింది ఆ సినిమా. సూపర్ స్టార్ బిరుదు పొందిన ఏకైక భారతీయ నటి విజయశాంతినే. ఒసై రాములమ్మ సినిమాతో రాములమ్మగా ఎనలేని గుర్తింపు పొందారు. సినిమాల్లో అనేక ఎత్తుపల్లాలు చూశాక రాజకీయాల వైపు అడుగులు వేశారు విజయశాంతి. 1998లో బీజేపీలో చేరారు. తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2005లో తల్లి తెలంగాణ పార్టీని పెట్టారు. దాన్ని తర్వాత బీఆర్ఎస్ లో విలీనం చేసి ఎంపీ అయ్యారు. అనంతరం ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. అక్కడ కూడా సెట్ కాక మళ్లీ తన మాతృ పార్టీ బీజేపీ గూటికే చేరారు. అయితే చాలా కాలం తర్వాత 2020లో మహేష్ బాబు హీరోగా రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు మూవీతో నటిగా విజయశాంతి రీ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. అయితే రీసెంట్ గా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం విజయశాంతికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. ఒకానొక దశలో ఆమెకు మంత్రి పదవి కూడా దక్కనుందనే వార్తలొచ్చాయి. దీంతో ఆమె ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో బాలకృష్ణ అఖండ 2 సినిమాలో విజయశాంతి కీలక పాత్రలో కనిపించబోతున్నారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే దాదాపు 32 ఏళ్ల తర్వాత బాలయ్యతో విజయశాంతి కలిసి నటించబోతున్నారు. ఎందుకంటే బాలయ్య, విజయశాంతి దాదాపు 32 ఏళ్ల క్రితం నిప్పురవ్వ సినిమాలో చివరిసారిగా కలిసి నటించారు. బాలయ్య కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా అఖండ 2 తెరకెక్కుతోంది. అలాగే ఇది డైరెక్టర్ బోయపాటికి తొలి సీక్వెల్ సినిమా. అఖండ సాధించిన ఘన విజయంతో ఈ 2వ భాగం పైన భారీ అంచనాలున్నాయి. అఖండ 2లో విజయశాంతి నటిస్తే మరింత క్రేజ్ లభిస్తుందని అభిమానులు కూడా ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటిదాకా అయితే మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ అఖండ 2లో విజయశాంతి నటిస్తున్నారు అన్న విషయం మాత్రం విశేషంగా వినిపిస్తోంది. బాలయ్య, విజయశాంతి ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. బాలయ్య తెలుగుదేశం ఎమ్మెల్యే, విజయశాంతి కాంగ్రెస్ ఎమ్మెల్సీ. కనుక ఈ కాంబినేషన్ కు పొలిటికల్ కలర్ తోనూ ఓ స్పెషల్ క్రేజ్ అయితే లభిస్తుంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.